ఈ ఈ డేటింగ్ యాప్స్ లో ఉన్న డేటా ప్రకారం 3,38,000 షుగర్ డాడీలు ఉన్నారు, ఒక 3 లక్షల మంది షుగర్ బేబీలు ఉన్నారు అనేది చెప్తున్నారు. అయితే షుగర్ మమ్మీ షుగర్ బాయ్ అంటే ఏందని కొంతమందికి డౌట్ వస్తుంది. దీన్ని రివర్స్ చేయండి. లేడీస్ ఎక్కువ ఏజ్ ఉండే లేడీస్, తక్కువ ఏజ్ ఉండే అబ్బాయిలు. ఇది కూడా కొంతవరకు స్టార్ట్ అయింది కానీ అంత లేదు, ఇది కూడా కొద్దిగా ఉంది. అంటే రిచ్ గా ఉండి లేడీస్ వాళ్ళకి మంచి అబ్బాయి కావాలి, యంగ్ అబ్బాయి కావాలి, ఆ అబ్బాయికి సంబంధించి అన్ని ఖర్చులు వాళ్ళు పెట్టుకుంటారు. సేమ్ ఇదే, కాకపోతే షుగర్ డాడీ కల్చరే బాగుంది అనమాట ఇండియాలో. సో ఈ షుగర్ అనే పేరు ఎందుకు వచ్చింది అనేది కూడా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇది షుగర్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే మామూలుగా అందరూ ఏం చెప్తున్నారంటే షుగర్ డాడీ అని ఎందుకు వచ్చిందంటే స్వీట్ రిలేషన్షిప్ అనేది వచ్చిందని. కానీ దీనికి ఇంకొక కారణం కూడా ఉంది. అది 1908లో అమెరికాలో అడాల్ఫ్ స్ప్రెకల్స్ అనే ఒక అతనికి షుగర్ ఇండస్ట్రీ ఉంది, స్ప్రెకల్స్ షుగర్ ఇండస్ట్రీ ఉంది. అతను భార్య అల్మేడీ బ్రెట్విల్ అనే ఆవిడ, వాళ్ళిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ 24 ఇయర్స్. అంటే ఆమె 24 ఇయర్స్ చిన్నది. ఆమె అతన్ని సరదాగా షుగర్ డాడీ అని పిలిచేది. మామూలుగా చాలా మంది అమ్మాయిలు బాయ్ ఫ్రెండ్లు కూడా నాన్న అని పిలుస్తుంటారు, నాన్న అంటారు, ప్రేమగా పిలుస్తారు, డాడీ అని పిలుస్తారు. అలాగా ఆమె డాడీ అని పిలిచేది. అతను షుగర్ బిజినెస్ కాబట్టి షుగర్ డాడీ అని పేరు పెట్టింది. కొంచెం స్వీట్ గా షుగర్ డాడీ అని పేరు పెడితే అది పాపులర్ అయిపోయింది. దాంతో సినిమాలు కూడా వచ్చాయండి. లారెల్ 1927లో షుగర్ డాడీస్ అనే సినిమా వచ్చింది. 27లోనే లారెన్ అండ్ హార్డ్లీ అని, పాత కాన్సెప్టే. ఆ తర్వాత 2020లో కూడా షుగర్ డాడీ అనే ఒక సినిమా వచ్చింది. దీని మీద విపరీతంగా లిటరేచర్ వచ్చింది. ఈ మధ్య కాలంలో ఇది ఇండియాలో పెరుగుతోంది అనమాట. ఎందుకంటే టెక్ ప్రొఫెషనల్స్ వచ్చారు, అమ్మాయిలు, ఫ్యాషన్ ఇండస్ట్రీ, మీడియా, దీంట్లోకి అమ్మాయిల ప్రెజెన్స్ బాగా పెరిగింది. కానీ ఈ అమ్మాయిలకి అందరికీ వాళ్ళ లగ్జరీ లైఫ్ అంటే ఇవాళ ఏంటంటే ఎక్కడ చూసినా లగ్జరీ కనబడుతుంది, ఆ లగ్జరీ లైఫ్ కావాలనిపిస్తుంది. సో ఆ లగ్జరీ లైఫ్ కావాలంటే ఎవరు స్పాన్సర్ చేయాలి? ఒక అమ్మాయి సింపుల్ గా చెప్పింది, మా డాడీ నాకు ఖర్చు పెట్టట్లేదు కాబట్టి నేను షుగర్ డాడీ దగ్గరికి వెళ్తున్నానని చెప్పింది. సింపుల్, ఒక వాక్యంలో చెప్పింది. సో మా డాడీ నన్ను చూసుకోవాల్సిన విధంగా ఖర్చు పెట్టలేదు. ఏ డాడీ అంత ఖర్చులు ఎవరు పెడతారండి? ఆ మధ్య ఎవరో ఒక డాడీ వాళ్ళ అమ్మాయికి ఒక 2 కోట్ల కారు గిఫ్ట్ గా ఇచ్చాడు బర్త్డేకి. మళ్ళీ నెక్స్ట్ బర్త్డేకి ఏమి ఇవ్వాలి? అతను ఇంత కాస్ట్లీగా ఇచ్చుకుంటానే పోలేడు కదా. అట్లాగే వాళ్ళ ఫ్రెండ్స్ అమ్మాయిలు ఉంటారు, అరే ఈ అమ్మాయికి 2 కోట్ల కారు ఇచ్చారంట. ఇంకొక బాయ్ ఫ్రెండ్ 6 నెలల జీతంతో వాడేదో 2 కోట్ల కారు కొనిచ్చాడు, 3 కోట్ల కారు. సో కారు, ఇల్లు, మళ్ళీ బ్రాండెడ్ అండి, అన్ని బ్రాండెడ్ కావాలి. అన్ని బట్టల దగ్గర నుంచి విమెన్ కి అన్ని బ్రాండెడ్ కావాలి. ఒకసారి ఫోటోలో కాస్ట్యూమ్ కనబడిపోతే ఇంకా దాన్ని వేసుకోకూడదు, అదొక రూల్ ఉంటుంది వీళ్ళకి. మొన్న ఎవరో ఒక ఆవిడ అదే చెప్తుంది, ఏంటంటే మీరు శారీ ఒకసారి కడతారంట. అంటే ఫేస్బుక్ లో పెట్టేస్తాం కదండి, ఇన్స్టాలో పెట్టేస్తాం కదా ఫోటోలు, మళ్ళీ ఎట్లా రెండోసారి ఎట్లా కడతామండి అని మొన్నల్ని అడుగుతుంది. సో కాబట్టి ఇప్పుడు ఇవాళ హై ఎండ్ శారీలు ఇక్కడ 15 లక్షలు 30 లక్షల వరకు కూడా ఒక శారీ ఉంది. కాబట్టి ఇట్లాగ బ్యాగులు, కోట్ల బ్యాగులు ఇవన్నీ కూడా వచ్చేసాయి. కాబట్టి బ్రాండెడ్ వస్తువులే. ఆ అమ్మాయి ఆ లిస్ట్ కూడా పెట్టిందండి. ఒక అమ్మాయి నేను ఏ బ్రాండ్స్ వాడతాను అనేది చెప్పుల దగ్గర నుంచి ఎవ్రీథింగ్ పెట్టింది. సో ఇది బేసిక్ గా అంటే యంగ్ అమ్మాయిలకి తమ కెరీర్ కి, తమ లైఫ్ స్టైల్ కి డబ్బులు కావాలి, లేదా తమ అవసరాలకి, చదువుకో ఇంకో దానికి కావాలి. లేకపోతే కొంతమంది అమ్మాయిలు వ్యాపారాలకు కూడా డబ్బులు కావాలి. ఒక అమ్మాయి రాసింది, నేను ఒక అతనితో 1 year ఉన్నాను, దానివల్ల నాకు లైఫ్ లో సెటిల్ అయినా, నా బిజినెస్ కి అతను వ్యాపారం చేశాడు. దీన్నే మెంటరింగ్ రిలేషన్షిప్స్ కూడా అంటారు. ఆ మధ్య ఒక భర్త తన భార్యకి ఎక్కడో ఒక జాబ్ తీస్తాడంట, కార్పొరేట్ దీంట్లో. అమ్మాయి నేను ఇక్కడ పనిచేయను, నాకు ఒక మెంటర్ ఉన్నాడు, అక్కడికి వెళ్తానని. ఇతనికి తెలియదంట షుగర్ డాడీ కాన్సెప్ట్. సరే మెంటర్ అంటున్నది కదా ఇతను అనుకుంటాను. తర్వాత చూస్తే ఆ మెంటర్ షుగర్ డాడీ అంట ఈ అమ్మాయికి. వీడు షాక్ అయ్యి విడాకులు ఇస్తానన్న అంట. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ హస్బెండ్స్ అందరూ ఇప్పుడు లాగిన్స్ అయ్యి చెక్ చేసుకోవాలి, డబ్బులు కట్టి $150. అంటే దాంట్లో ఇప్పుడు ఇండియాలో ప్రాబ్లం ఏంటంటే అండి, అందరు యాప్స్ ని వాడరండి. ఇండియాలో ఎక్కువ భాగం 70% యాప్స్ ని వాడట్లేదంట. ఎందుకంటే పర్సనల్ కనెక్షన్. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఒకడికి 2 ఏళ్ళు ఉండింది షుగర్ బేబీగా,
వాడికి బోర్ కొట్టినాక ఇంకొక డాడీని అప్పగించిపోయాడు. అవును. అట్లాగే అమ్మాయిలు కూడా మా షుగర్ డాడీతో నాకు బోర్ కొట్టింది, నేను ఇంకొకరి దగ్గరికి పోతాను. అవును. సో ఇప్పుడు దీంట్లో మనం నెగిటివ్ ఆస్పెక్ట్లకు వద్దాం. ఈ రిలేషన్షిప్ లో ఉండే వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? ముందుగా అమ్మాయిల వైపు నుంచి చూస్తే, అమ్మాయిలకి ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి 1 year 2 years దాంతో గడిచిపోతుంది. వీళ్ళకి కొంత వీళ్ళేమి సేవ్ చేసుకోరు, అవును. ఎక్కువ భాగం లగ్జరీగా బతికేస్తారు. స్పెండ్ చేసేస్తారు. దానివల్ల ఏమవుతుంది, వాడు వదిలేనాక ఆ లగ్జరీ కంటిన్యూ కావాలంటే ఇంకోటి దగ్గరికి పోవాల్సిందే, వేరే మార్గం లేదు. వీళ్ళకి కొద్దిగా ఏజ్ అయినాక బాడీ అంత ఫిట్ గా ఉండదు, అంత అందంగా ఉండదు, అందాన్ని మెయింటైన్ చేసుకుంటుండాలా. దానివల్ల నిరంతరం యాంగ్జైటీ ఇష్యూస్ అమ్మాయిలకి విపరీతంగా ఉంటున్నాయి. రెండోది, ఇది వాళ్ళకి తెలుసు, వాళ్ళకి ఆలోచించుకున్నప్పుడు ఇది ఎంతకాలం ఉంటది, మళ్ళీ ఏంటి నా పరిస్థితి అనేది అంటే ఫస్ట్ ఏమో లగ్జరీ కావాలి, లైఫ్ని ఎంజాయ్ చేయాలి, అది ఉంటుంది. తర్వాత ఏమో భద్రత, సెక్యూరిటీ, వాళ్ళకి ఏవో ఇష్యూస్ వస్తాయి, జబ్బు వస్తుంది, ఎవరు ఉండరు తోడు. చాలా మంది అమ్మాయిలు అదే రాసుకున్నారు, నేను ఇప్పుడు లోన్లీగా ఫీల్ అవుతున్నానని రాసుకున్నాను. సో ఈ లోన్లీనెస్, యాంగ్జైటీ ఇష్యూస్, దాని నుంచి వచ్చే డిప్రెషన్, ఇవన్నీ వస్తాయి అమ్మాయిలకి. రెండోది లాంగివిటీ ఉండదు. మూడోది వీళ్ళు ఎంజాయ్ చేయలేరు వాళ్ళతో, వాళ్ళకి ఒక పనిముట్లాగా మారిపోదు. వాడి ఎంజాయ్మెంట్కి అనుకూలంగా వీళ్ళు బిహేవ్ చేయాలి. వాడి ఇంట్లో వేరే భార్య దగ్గర తీర్చుకోలేని ఫాంటసీస్ అంతా మేల్స్ నెగటివ్స్ కూడా చెప్తాను తర్వాత. ఇప్పుడు ఇది సో అందువల్ల అమ్మాయిలకి ఈ సమస్యలు ఉన్నాయి. అందువల్ల ఇంకోటి ఏంటంటే వాళ్ళు వీడియోలు తీస్తారు, ఈ మగవాళ్ళు ఇదంతా వీడియోలు తీస్తే రివెంజ్ పోర్న్ కూడా అవుతుంది ఒక్కోసారి, వీడియోలను అప్లోడ్ చేసేస్తారు. అందుకని ఒక అమ్మాయి చెప్పింది, షుగర్ డాడీది మంచిదే, మీరు కూడా చేయండి, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫోటోలు వీడియోలను మాత్రం తీసుకోకండి అని మాత్రమే ఆ అమ్మాయి సలహా. మిగతా ఎంజాయ్ చేయండి అని చెప్తుంది అందరూ మిగతా అమ్మాయిలకి. సో ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అమ్మాయిలకు ఉంది. ఒక అమ్మాయి చెప్పింది, నేను షుగర్ డాడీతో ఉన్నాను, ఆ టైంలో నేను నా ఏజ్ ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు నాకు, అది మా డాడీకి తెలిసి నన్ను కుట్టాడు ఒక రోజు అని చెప్పింది. అంతే కదా, వాడు అన్ని నీ ఖర్చులు పెడుతుంటే నేను ఇంకొకటితో ఎంజాయ్ చేస్తా అంటే వాడికి కలుతుంది కదా. సో ఇటువంటి రిస్క్స్ ఉన్నాయి. అంటే నువ్వు ఎంజాయ్ చేయలేవు ఆ రిలేషన్షిప్ని, ఓన్లీ డబ్బుల కోసమే. 83% అమ్మాయిలు ఎందుకు నువ్వు షుగర్ డాడీతో తిరుగుతున్నావు అంటే బికాస్ ఆఫ్ మనీ అని 83% చెప్పారండి ఒక సర్వేలో. కాబట్టి అమ్మాయిలకి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. షుగర్ డాడీస్కి ఏం ప్రాబ్లం అంటే అతనికి నిరంతరం డబ్బులు ఇస్తా ఉండాలి. ఈ అమ్మాయి ప్రేమ నిజమా కాదా వాడికి అనుమానం, ఈ అమ్మాయి ప్రేమ డబ్బుల కోసం నటిస్తుందిరా ఇది అనేది ఉంటది. ఒక హార్ట్ఫుల్, ఒక ఫ్రెండ్లీ, ఒక స్నేహపూరితమైన ఇది ఉండదు. అమ్మాయి ప్రతిదీ నటిస్తుందేమో అనుకుంటాడు, నిజంగా అమ్మాయి ఎంజాయ్ చేసినా ఇతనికి నటనలాగా ఉంటది. ఇది ఫేక్ కనిపిస్తా ఉంటది. ఈ ఫేక్ రిలేషన్షిప్స్ ని అతను ఒకసారి బిగినింగ్ వేడి దిగే వరకు ఎంజాయ్ చేయొచ్చు, కానీ తర్వాత ఏంట్రా మన బతుకు ఇంత డబ్బులు ఇస్తున్నాము, మళ్ళీ వాళ్ళని చెక్ చేయాలి, ఈ అమ్మాయికి వేరే అఫైర్లు ఉన్నాయా, ఇదొక టెన్షన్. సో దీనివల్ల వాళ్ళ బిజినెస్ లో ప్రాబ్లమ్స్, వాళ్ళు ఫోకస్ చేయలేకపోవడం, ఇది వాళ్ళకు ఉంటది. నిరంతరం వాళ్ళకు కూడా ఈ ఒక టెన్షన్, ఒక ఇది ఉండడం. రెండోది, ఎప్పుడైనా కూడా మనకి ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక ఆప్యాయంగా మాట్లాడేవాళ్ళు, నిజంగా మన పట్ల కన్సర్న్ చూపించేవాళ్ళు కావాలని కోరుకుంటారు మనుషులు. కానీ దీంట్లో అవి ఉండవు. వీళ్ళు ఏంటంటే వీళ్ళకి డబ్బులు ఇచ్చే వరకే ఎమోషనల్ గా ఉంటారు. రెండోది, అమ్మాయిలు కూడా లాయల్టీ ఉండదు వీళ్ళకి కూడా, ఎందుకంటే వీళ్ళకి ఓన్లీ ఇవన్నీ చాలదు కదా. ఫిజికల్ గా మంచి మనకు నచ్చిన వాడితో కూడా ఉందామని వాళ్ళు అనుకుంటారు కదా. వీళ్ళని కూడా ట్రై చేసే సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు కదా. సో అందువల్ల ఇవన్నీ వీళ్ళకి కూడా తెలిసి మొదలే కదా వీళ్ళు రిచ్ బ్యాచ్, రిచ్ డాడీస్. సో అందువల్ల వీళ్ళకి కూడా నిరంతరం టెన్షన్ ఉంటది. రెండోది, నిరంతరం వాళ్ళ షుగర్ బేబీల కోసం ట్రై చేస్తారు, బోర్ కొట్టేస్తుంది వాళ్ళు. 4 రోజులు అన్ని ట్రై చేసేస్తారు, ఫాంటసీలు అన్ని అయిపోతాయి. ఇంకెవరన్నా షుగర్ బేబీ చూద్దాం, ఇది వదిలేద్దామని వీళ్ళు అనుకుంటారు. వదిలేస్తాం, వాళ్ళు అంత ఈజీగా వదిలేయడానికి వాళ్ళు రెడీగా ఉండకపోవచ్చు, వాళ్ళు బ్లాక్ మెయిల్ చేయొచ్చు, నీదంతా డేటా ఉంది నేను బయట పెడతాను అమ్మాయిలు. సో కాబట్టి మొన్న ఇప్పుడు అక్కడ అదే జరిగింది కదా, ఒక రకంగా షుగర్ డాడీ కాకపోవచ్చు కానీ అమ్మాయి రైల్వే కోడూరులో వీడియోలన్నీ రికార్డ్ చేస్తుందని ఇతనికి తెలియదు, పోయి దొరికిపోయాడు. ఇవాళ రికార్డింగ్ అనేది పెద్ద విషయం కాదు. సో అందువల్ల ఇవన్నీ రిస్క్లు అయితే ఉన్నాయి.
కానీ ఈ కల్చర్ అయితే బాగా పెరుగుతుంది. ఇక్కడ ఏంటంటే పెళ్లిళ్ళొద్దు బిడ్డలొద్దు అనుకునే మగవాళ్ళు ఆడవాళ్ళు పెరుగుతున్నారు. సో లైఫ్ అంటే ఎంజాయ్ తప్ప ఇంకేమీ లేదు. లైఫ్ అంటే కన్జ్యూమరిజం, ఖర్చు పెట్టడం, ఎంజాయ్ చేయడం, తిరగడం అనేది, బాండింగ్ వద్దు, సెక్యూరిటీ వద్దు అనుకునే ధోరణి పెరుగుతా ఉంది. రెండోది మగవాళ్ళు కూడా ఫిట్నెస్ పెరిగింది. డబ్బుంటే ఫిట్నెస్ ఉండొచ్చు, హెల్త్ ని కొనుక్కోవచ్చు. లేదు సెక్సువల్ పొటెన్షియల్ కూడా ఇప్పుడు అదేంటి సుహాగ్రా ఇలాంటి సుహాగ్రా ఇండియన్ ఇలాంటి బోర్డు వచ్చేసాయి. సో 70 ఏళ్ళైనా కూడా ఇవాళ పొటెన్షియల్ ఉండొచ్చు. సో నేను ఆ మధ్య ఒక 2 ఏళ్లకు ముందు థాయిలాండ్ వెళ్తే మాకు కనబడిన దృశ్యం ఏమైందంటే ఎక్కడ చూసినా ఒక 60 ఏళ్ల యూరోపియన్, ఒక 20 ఏళ్ల థాయిలాండ్ అమ్మాయి వేసుకుని తిరుగుతున్నారు, బీర్లు కొడుతున్నారు. ఎక్కడ చూసినా వీళ్ళే ఉన్నారు. ఏమి షాక్ అయినా, ఇదేంట్రా ఈ జంటలు ఇలా ఉన్నారు. సో అలా కావాలని ఒక కల్చర్ అంటే మారుతున్న, ఇదంతా కొత్త ఏం కాదండి. ఇది పూర్వకాలంలో కూడా మనకి భోగం వాళ్ళు, దేవదాసులు, రకరకాల వృత్తుల్లో ఉండే వాళ్ళని వీళ్ళు ఉంచుకోవడం ఇవన్నీ ఉండేవి. కొంచెం సీక్రెసీ ఉండేది. మరి గోల్డ్ డిగ్గర్స్ అని కూడా అనేవాళ్ళు గతంలో కూడా ఉండేది. కానీ ఇది ఇప్పుడు ఆర్గనైజ్ అయ్యి టెక్నాలజీని ఉపయోగించుకొని మోర్ ట్రాన్సాక్షనల్ గా వెళ్ళిపోయినాయి. అంటే పిల్లల్ని బయట చదివించడం అట్లాంటివి పెడుతుంటాం కదా సార్. అలాంటి వీధులు ఉంటే ఆ వీధికి వెళ్తాడు. అదే కొన్ని చోట్ల ఉండేది. వర్చువల్ కదా, వీళ్ళు మన పక్కనే ఉండొచ్చు. నేను కొంతమందిని చూస్తే అదే అనుకుంటుండేవాడు. అంటే అమ్మాయి మేకప్ చూస్తే అమ్మాయి శాలరీ ఏమో 20,000 ఉంటదండి. మేకప్ కనీసం ఒక 20. అది చూసి ఈ అమ్మాయికి ఇట్లా ఇంత ఎక్కడ వస్తుంది. ఇప్పుడు అర్థమైంది అనమాట, ఎవరో ఒక షుగర్ డాడీ ఉన్నాడు అని అర్థమవుతుంది. ఇప్పుడు మీరు చెప్తుంటే బ్రెయిన్ లో ఎవరెవరో వస్తారు వీళ్ళకి ఎవరో షుగర్ డాడీ ఉన్నారనేది ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఏదేమైనా ఇది ఒక ఇంట్రెస్టింగ్ కల్చర్. మీ ఓటింగ్ ఏంటి సార్? అంటే మీరు దాన్ని ఎట్లా ఓటింగ్ ఇవ్వగలుగుతారు? ఓటింగ్ అంటే మనం ఇది మారుతున్న పరిస్థితిని అనలైజ్ చేయగలం తప్ప మోరల్ యాంగిల్లో మనం జడ్జి చేయలేము. వాళ్ళని మనం ఎలా జడ్జి చేస్తాం అంటే వాళ్ళున్న పరిస్థితుల్లో లాంగ్ టర్మ్, దీన్నే జగ్మంత్ బౌమన్ ఆయన లిక్విడ్ లవ్ అని ఎప్పుడో పెట్టి రాశాడు, మారిపోతూ ఉన్న ఇదని. సో ఫ్లోట్ అవుతూ యూజ్ అండ్ త్రో రిలేషన్షిప్స్, డిస్పోజబుల్ రిలేషన్షిప్స్ అని ఆయన ఎప్పుడో రాశాడు బౌమన్ అని ఆయన. దాని తెలుగులో కూడా బుక్ వచ్చింది. దానికి మా ఫ్రెండ్ రాస్తే నేను ముందు మాట కూడా రాశాను. కాబట్టి ఇది డిస్పోజబుల్ రిలేషన్షిప్స్, లిక్విడ్ లవ్ మారిపోతూ ఉంటది. ఇది లవ్ అని కూడా అనలేము, ఓన్లీ లిక్విడ్ రిలేషన్షిప్స్. సో మారుతూ ఉంటాయి, నిరంతరం ఫ్లోటింగ్ ఉంటది. దాని నుంచి వచ్చే మంచి ఉంటది, చెడ్డ ఉంటది, రెండు ఉంటాయి. ఓకే సార్, థ్యాంక్ యూ.